ఎస్వీ న్యూస్ కి స్వాగతం. యువత సన్మార్గంలో చేపట్టడం కోసం నిర్మించింది ఓ తండ్రి కథ అని చిత్ర నిర్మాత అలెంకల సాగర్ రెడ్డి అన్నారు. మంగళవారం దేవరకొండ పట్టణంలోని ఓ థియేటర్లో చిత్రాన్ని ప్రదర్శింపజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చిన్నతనం నుండి బిడ్డ పట్ల చూపించినటువంటి ప్రేమ ఆప్యాయతలు, తదనంతరం యుక్త వయసులో క్షణిక ఆవేశంలో తీసుకున్న నిర్ణయాల వల్ల ఆ కుటుంబం ఆ కూతురు ఎదుర్కొన్నటువంటి క్లిష్టమైన పరిస్థితిని చిత్రరూపకంగా రూపొందించినట్లు తెలిపారు. ఈ చిత్రాన్ని ఆదరించి మంచి ప్రజాదరణ పొందే విధంగా ప్రేక్షకులు ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పూర్ణం శైలజ, గాజుల రాజేష్, ఎల్ఐసి మిత్రులు, లయన్స్ క్లబ్ సభ్యులు, ప్రొడ్యూసర్, గ్రామానికి చెందిన మిత్రులు, శ్రేయోభిలాషులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఊరు వచ్చేసి మక్కపల్లి గ్రామం, గుర్రంపూడి మండలం, నల్గొండ జిల్లా. నేను చిన్నప్పటి నుంచే నా కళ అంటే చాలా అభిమానము. అప్పుడే కూడా నేను చాలా నాటకాలు, ఏకపాత్ర అభినయాలు అట్లా పాల్గొనేవాడిని. ఇది నాకు 4వ సినిమా. ఇంకొక 3 సినిమాల్లో నటిస్తున్నాను. కాకపోతే ఈ సినిమాని చాలా ఓపికతోని దాదాపు 1 సంవత్సరంన్నర పాటు తీయడం జరిగింది. మనకున్న ఆర్థిక ఇబ్బందుల వల్ల, దానివల్ల దీన్ని ఎట్టి పరిస్థితుల్లో సమాజానికి కొంత మెసేజ్ ఇవ్వాలన్న ఆలోచనతో, అంటే ప్రేమించడం తప్పు కాదు, కానీ తెలిసి తెలియని వయసులో ప్రేమించి తల్లిదండ్రుల్ని కాదని ఎంతో గారవంగా పెంచి పెద్ద చేసినటువంటి వాళ్ళ మీదనే ప్రాణాలు పెట్టుకొని పెంచి పెద్ద చేసి పెద్ద చదువులు చదివించాలన్న ఆలోచనతో పోతున్నటువంటి తల్లిదండ్రుల్ని వదిలిపెట్టి తెలిసి తెలియని వయసులో, చిన్న వయసులో వీళ్ళు ప్రేమించుకొని వాళ్ళ కాళ్ళ మీద నిలబడలేక, తిరిగి ఇంటికి రాలేక, తల్లిదండ్రుల దగ్గర రాలేక ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో దాని మీద ఈ కాన్సెప్ట్ తీయాలని చాలా రోజులుగా ఆలోచించి ఈ కాన్సెప్ట్ తీయడం జరిగిందండి. ఇది నేను కాకపోతే ఏంటంటే మా చిన్న సినిమాలని థియేటర్లు ఇవ్వరండి. ఏదో గాజుల రాజేష్ పుణ్యాన్ని ఇప్పుడు ఈ థియేటర్ కొంతమంది కన్నా నేను చూపించగలిగాను, చేయగలిగాను. ఎక్కడ కూడా మీరే చూశారు. ఇంతమంది నేను చెప్పాల్సిన పని లేదు. మీకు ఈ సినిమాలో ఎలాంటి మెసేజ్ ఉందో, జనానికి ఎంత అవసరపడుతుందో అనే విషయం మీ అందరు మీరే చూసుంటారు. కానీ ఈ రోజుల్లో ఇటువంటి సినిమాలు అనేవి చాలా తక్కువగా వస్తున్నాయి. నేను నాకున్నటువంటి కొద్ది బడ్జెట్లోనే ఈ సమాజానికి కొంతైనా అక్కరొస్తున్న ఆలోచనతో ఈ సినిమా తీయడం జరిగింది. ఇంకా కూడా మీ మీడియా మిత్రుల దయ వల్ల ఈ సినిమా అన్ని థియేటర్లో నడవాలని, అందరూ కూడా దీన్ని చూడాలని, ముఖ్యంగా నా దేవరకొండ ప్రజలు దీన్ని చూసి ఈ మెసేజ్ని మొత్తం అర్థం చేసుకోవాలని, తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ వాళ్ళంతా కూడా ఈ సినిమాని చూసి కొంతైనా మార్పు చేయగలుగుతారు అనే ఆలోచనతో ఈ సినిమా తీశాను. అది జరిగితే ఎంతో సంతోషపడతానని తెలియపరుస్తున్నాను. వాస్తవిని నా మిత్రుడు, చిన్ననాటి స్నేహితుడు వెంకయ్య అశోక్ రెడ్డి గారి చిత్రాన్ని నిజంగా నేను ట్రయల్ చూసింది. ట్రయల్ పోయినప్పుడు చాలా బాగా అనిపించింది. కాన్సెప్ట్ స్టోరీ మీరు అందరూ చూసినప్పుడు ఎంత బాగుంటుంది. విలేజెస్ నుంచి చదువుకోవడానికి అమ్మాయిని రావాలంటే ఎంత కష్టమో తెలుసు. ఆ పిల్లలు పడుతున్న కష్టాలు కూడా ఇక్కడ మా సిటీలలో ఉన్న ప్రాబ్లమ్స్ ఆ కాన్సెప్ట్ని చాలా బాగా చూపించారు. దానికి అనుగుణంగా తల్లిదండ్రులు పిల్లల కోసం ఎంత కష్టపడతారనే న్యూస్ని ఎంత బాగా చేశాడంటే బాగా నచ్చింది. నా ప్రాంత దేవరకొండ ప్రజలందరికీ, నా చుట్టుపక్కల విలేజ్ ప్రాంత ప్రజలందరికీ చూపించారన్న నా తపన. దాని గురించి రీసెంట్లీ లాస్ట్ వీక్ ఈ థియేటర్ మాట్లాడి అందరికీ ఒక ట్రయల్ చూద్దామన్న ఆలోచన ఉంది. చూపించినాం. అందరూ ఒక గొప్ప బాగా నచ్చింది ఏంటంటే మా ఇన్సూరెన్స్ రంగాన్ని కూడా ఒక కుటుంబానికి పెద్ద భరోసాగా ఇన్సూరెన్స్ పాలసీ ఎంత అవసరం ఉంది అనేది చూపించడం చాలా నాకు ఆనందంగా ఉంది. మా ఏజెంట్ మిత్రులందరూ, మా ఎల్ఐసి వాళ్ళు కూడా రావడం జరిగింది. వాళ్ళు దీన్ని చూసి ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూసే విధంగా మీరు సహకరించాల్సిందిగా కోరుతున్నాను. నేను ఇక్కడ మున్సిపల్ చైర్పర్సన్ని. రాజేష్ అన్న ఫోన్ చేసి ఇట్లా తండ్రి కథ అనే సినిమా ఉంది, తీశారు మా ఫ్రెండ్ అనగానే మా పిల్లల్ని అందరూ చూసుకొని వచ్చాను. సినిమాలో మంచి మెసేజ్ ఉందండి. తను తీసిన కాన్సెప్ట్ ఏంటంటే ఒక ఆడపిల్ల అనే వివక్షత లేకుండా ఆడపిల్లలు కూడా ఎదగాలనే కాన్సెప్ట్ తోటి తన సినిమా తీయడం జరిగింది. కాకపోతే చిన్న ప్రేమ అనే ముసుగులో పిల్లలు ప్రాయం నుంచి తెలిసి తెలియని వయసులో ప్రేమించడం తప్పు కాదు. కాకపోతే అది ఏ వయసులో ఎప్పుడు మనం అది ప్రేమ అనేది ఎట్లా పుడుతుందని తెలియదు. కాకపోతే వాళ్ళు తీసుకున్న నిర్ణయం కరెక్టా తప్ప అనేది ఒక కాన్సెప్ట్ తోటి ముందుకు తీసుకెళ్ళాడు సినిమాను. కానీ యువత ఇప్పటికైనా కూడా ఇలాంటి సినిమాలు తీసుకొని వాళ్ళ మీద తల్లిదండ్రులు వాళ్ళ మీద పెంచుకున్న ప్రేమను ఇది చేయకుండా వాళ్ళు
వాళ్ళు ముందు ఇలాంటి తప్పులు జరగకుండా చూస్తారని యువతకు నేను కోరుకుంటున్నాను. చాలా మంచి కాన్సెప్ట్తో తీశారు. థ్యాంక్ యూ అండి, చాలా బాగుంది.